మా నాన్న అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండేది. చాలా సంబరపడ్డాడు. నా కొడుకు హ్యాండిక్యాప్ అయినందుకు మనకు తొలిసూరు కొడుకు పుట్టిండు. వర్షం కొడుతుంటే మొత్తం బొల 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 నీళ్ళు గారుడు. ఎండాకాలం అంటే మా ఇంట్లో బువ్వ కూడా తినలేదు, మేము బువ్వ కూడా బయట తినాలి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఈ రెండింటికి తెచ్చినప్పుడు మాత్రం తినడం కొంచెం కష్టమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ మార్విన్ శంకర్ని. మీరు మా మార్విన్ వ్లాగ్స్ సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మీరు కామెంట్స్లలో మార్విన్ శంకర్ వల్ల హోమ్ టూరు చూపించమని అడిగారు కదా. మీ కోరిక మేరకు ఈరోజు నా యొక్క ఇల్లు హోమ్ టూరు షూట్ చేస్తున్నాము. చూద్దాం రండి. చూసిరు కదా, అవి అట్లా కనిపించేది మా ఇల్లు. అది ఏమి ఇల్లు అనుకుంటాను, చూస్తే స్లాబ్ లెక్కనే ఉంటుంది, కానీ ఆ స్లాబ్ కాదు సుమా, రేకుల ఇల్లు. రండి లోపల పోదాం. ఇది మా ఇల్లు, లోపల చూద్దాం రండి ఎట్లున్నదో. మా నాన్న కట్టిన ఇల్లు ఇది. రేకుల ఇల్లు, 3 రూములు. నా పెళ్ళైన సంవత్సరం 2000 సంవత్సరం కట్టిన. 2002 నా పెళ్ళి అయింది. నా పెళ్ళి ముందు కన్స్ట్రక్షన్ చేసినాం. ఈ 3 రూములు మా నాన్న కట్టినాయి. నా పెళ్ళి అయినాక ఈ రూమ్లో మమ్మల్ని ఉంచిండ్రు. ఈ సింగిల్ రూమ్లో, ఈ సింగిల్ రూమ్లో మమ్మల్ని చూస్తే ఈ చిన్న రూమ్లనే మేము కనీసం ఒక 6-7 సంవత్సరాలు ఇళ్ళనే ఉన్నాం. మొత్తం ఈ ఒక్క రూమ్లే మా జీవితం మొత్తం ఇళ్ళనే గడిచింది. మా 2 పిల్లలు కూడా ఈ రూమ్లో ఉండగానే పుట్టిండ్రు. మొత్తం ఈ 3 రూములు అన్నట్టు. ఇవి టీచర్ లైఫ్ కూడా మొత్తం అక్కడనే అందులోనే స్టార్ట్ చేసిన, అలానే ఉంటా. ఈ దేవుని రూము, ఆ దేవుని రూమ్ స్పెషల్గా అక్కడ దేవుడు పెట్టించింది నేను. ఎందుకంటే మా అవ్వకు దేవుడు భక్తి అంటే ఎక్కువ. మా బాబమ్మ కాలం నుంచి వచ్చింది. మంచిగా దీపం పెట్టడానికి అట్లా ఇట్లా ఉండాలని మంచిగా దగ్గరుండి అది కట్టించింది మా అవ్వ కోసమే. ఇది దేవుని రూమ్ ఉండేది, ఆ 3 రూములు ఉండేది. ఇట్లా నేను ఇళ్ళనే నన్ను ఆ రూమ్లో 1 సంవత్సరం, మళ్ళీ మధ్య రూమ్లో కొంత, ఒక్క రూమ్లో మేము ఉండేది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో మా మరదల వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు ఇందులోనే ఉంటున్నారు. ఈ 3 రూములు వాళ్ళే వాడుకుంటున్నారు. ఈయన మా నాన్న 2018 డిసెంబర్లో చనిపోయాడు. ఎట్లా అంటే చాలా అంటే ఎంజిఎంలో కనీసం ఒక వారం రోజులు ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయింది మా నాన్న. మా నాన్న చనిపోవడం వల్ల సర్వస్వం కోల్పోతుంది అనిపించింది. మా నాన్న అంటే నన్ను కని పెంచి పెద్ద చేసి, నేను ఒక వికలాంగుండైనా కూడా నన్ను మంచిగా చదివించి, మా నాన్న చేసినటువంటి కష్టం అనేది నేను తలుచుకుంటే అసలు ఆయన గొప్పోడు. మా నాన్న నన్ను మంచిగా చూసుకునేది. మా నాన్నకు నేనంటే చాలా ప్రాణం ఉండేది. మా నాన్న అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండేది. సో ఇప్పుడు మన మధ్యలో లేడు మా నాన్న అనేది. ఎప్పుడైనా కూడా మా నాన్న నాకు ఇక్కడ నా మనసులో మాత్రం తప్పకుండా ఉంటాడు. మా నాన్న నేను ఎప్పటికీ మర్చిపోను. నా కొడుకు పుట్టినప్పుడు, నాకు తొలిసూరు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు చాలా సంబరపడ్డాడు. నా కొడుకు హ్యాండిక్యాప్ అయినందుకు మనకు తొలిసూరు కొడుకు పుట్టిండు. చాలా అంటే చాలా సంబరపడ్డాడు. అందరికన్నా అసలు నాకన్నా ఎక్కువ మస్తు సంబరపడ్డాడు మా నాన్న. కానీ ఆయన గొప్పోడు, దేవుడు అనుకోవచ్చు. ఈ రూమ్ అనేది మా తమ్ముని పెళ్లి సందర్భంలో కట్టినటువంటి ఎక్స్ట్రా రూము. మా నాన్న కట్టింది 3 రూములు. ఈ ఒక్క రూమ్ ఎందుకు కట్టినామంటే, మా నాన్న అప్పుడు ఉన్నాడు. ఎందుకు కట్టినామంటే మా తమ్మునికి పెళ్ళి అయిన తర్వాత 2 రూములు ఉండాలి కదా. వానికి 2 రూములు, నాకు 2 రూములు ఉంటే ఎవరు 2 రూములలో వాళ్ళు ఉంటారు. ఈ 2 రూములు నేను వాడుకునే అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో మా అవ్వ ఉంటుంది. ఈ 2 రూములలో నా జీవితం చాలా దయనీయంగా అంటే దయనీయం, కష్టతరమైనటువంటి జీవితం. ఇవి రేకులు ఇంట్లో ఎండాకాలంలో ఘోరమైన చెమటలు, మొత్తం మా శరీరాలు ఉడికేటి. మేము జీవితాన్ని ఎక్కువ గడిపిందంతా ఈ 2 రూములలోనే. ఈ రేకుల ఇంట్లో గడపడం అనేది చాలా చాలా కష్టమైంది. ఎట్లా అంటే వర్షాకాలం సమయంలో కావచ్చు, చలికాలం సమయంలో కావచ్చు, వర్షం కొడుతుంటే మొత్తం బొల 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 నీళ్ళు గారుడు. అవి అక్కడ సందుని చూడండి, ఆ సందులు ఎంత మాలేసినా కూడా జాయింట్ కాకపోవడం వల్ల మొత్తం నీళ్ళు గారితే ఆ బిందెలు, డబ్బలు, ఆ గిన్నెలు అన్నీ తీసుకొచ్చి పెడితే అవి మొత్తం నిండిన తర్వాత మళ్ళీ బయట బారవసుడు, పిల్లలు మంచాల వండుకున్నాడు. ఆ వర్షాకాలంలో పాములు, తేళ్లు తిరుగుడు. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన జీవితం. ఇవన్నీ ఇది కట్టించిన, ఇది నేనే కట్టించిన మంచిగా. ఎందుకంటే మనకు వంట వండుకోవడానికి మంచిగా అనుకూలంగా ఉండాలి కదా అని ఈ బోర్డుల స్టాండ్ కొనుక్కునేది మా మిసెస్. ఆమె తెలివే. ఇది కూడా ఆమె కోర్స్ వాళ్ళనే కట్టించింది. ఎందుకంటే వంట కష్టాలు అనేవి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె కట్టివన్నీ కట్టించిన. ఇట్లా దీంట్లో వండుకుంటే నేను స్కూల్ చెప్పుకుంటూ పోయేది. వ్యక్తి ఏ విధమైనటువంటి సుఖాలు అనుభవిస్తారనే దానికి పూర్తి విరుద్ధంగా సుఖం అనేది మాకు తెలియదు. మాకున్న భూమి ఎంతో కొంత ఆరకూర భూమి, నాన్న సంపాదించింది. స్కూల్ చెప్పబోతే తక్కువ జీతం,
మా మిస్సెస్ ఆమె కూలికి పోతే తక్కువ కూలి. ఈ వీటిలల్లో పిల్లలు పెరుగుడు పుట్టుడు వాళ్ళకు ఖర్చులు అవోటి కూడా చాలా దుర్భరమైన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి ఫొటోస్ వచ్చేసి మేము మా అత్తగారింటికి అది బొడ్రాయి పెట్టుకుంటే వంట పోయిన రోజు తీసిన ఫోటో అది. ఆ తర్వాత అవతల ఫోటో మేము ఐలోని కోరెలి పోయినాం. ఐలోని కొమరవెల్లి కాడ దించిన ఫోటో మా పిల్లలు మేము. నేను ఇక స్కూల్ చెప్తుంటే హుజరాబాద్ స్కూల్లో చెప్పినప్పుడు అది పిల్లల్ని టూర్ తీసుకుపోయినప్పుడు ఆ ఫోటో అక్కడ దిగినాం. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా పైసలు లేనిది అయితే విలువలేదు. ఈ ఇంట్లో వండుకుంటా ఎన్ని కష్టాలు పడ్డామంటే చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం ఒకసారి అయితే ఒక వర్షాలు వచ్చినప్పుడు 15 రోజులు కొట్టింది వర్షం. ఒకసారి 15 రోజులు వర్షం కొట్టినప్పుడు ఈ సిమెంట్ బ్రిక్స్ నుంచి వచ్చేటువంటి అవి వర్షం నాని అవి మొత్తం నీళ్లు చిమ్మెటిచ్చేది. మొత్తం వర్షం తెలందాక పొద్దుందాక 15 రోజులు కొడితే డబ్బాలు పెట్టేది ఉరుపుకు అక్కడి నుంచి ఊర్చేది. మీది రేకుల ఇల్లుకు ధోని పెట్టినట్టు బయట నీళ్ళు పోసడానికి ఆ ధోని సరిగ్గా పనిచేయక గోడెం పెట్టి నీళ్ళు గారి మొత్తం డబ్బాలకి పెట్టి బయట పారవచ్చేది. వండుకొని తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిందండి మాకు. ఇందులో వర్షం నీళ్ళనే ఉండేది. మేము మొత్తం కంప్లీట్ తెలందాక పొద్దుందాకా అసలు బయటికి పోయేది లేదు, ఏం చేసేది లేదు. నీళ్ళల్లో ఉండి చాలా కష్టం అనుభవించిన. ప్రస్తుతానికి నేను ఏం చేసిన అంటే పక్కపొంటి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా, ఇల్లు కడుతున్నా. ఇందులో అమ్మ ఉంటుంది. దీంట్లో నేను గడిపినటువంటి నా అనుభవం ఏంటంటే చలికాలంలో రేకులు తెలుసు కదా, మీరు రేకులు అనుభవించే ఉంటారు. చలికాలంలో 4 చెద్దర్లు కప్పుకుని బాగా చలి పెడితే చలికాలంలో బ్రహ్మాండమైన చలి పెడుతుంది. 4 చెద్దర్లు కప్పుకున్నా కూడా తెల్లారు లేసరికి మా చెద్దర్లు తడిచేది. ఎక్కడి నుంచి పడ్డాయి నీళ్ళు? వీటికి డ్రాప్స్ వచ్చేది, రేకులకు డ్రాప్స్ వచ్చి ఆ డ్రాప్స్ మళ్ళీ లైన్ పడి ఉండేది. ఆ ధోని ఉండే కదా, ఆ ధోని లైన్ పడే డ్రాప్స్ ఉండేది, తడి ఉండేది. అవి మా చెద్దర్లు పెట్టి చెద్దర్లు తడిచేది. చలికాలంలో ఆ కష్టం అనుభవించను, వర్షాకాలంలో ఈ కష్టం అనుభవించను. ఈ ఎండాకాలం ఎండలంటే ఎవరికైనా కామనే. ఇంట్లో ఉండేదే కాదు, చెట్ల కిందనే కూర్చొని మేము పొద్దున్నాక. రేకులు ఇంట్లో ఉండేది కాదు. ఎండాకాలం అంటే మా ఇంట్లో బువ్వ కూడా తినలేదు. మేము బువ్వ కూడా బయట తినాలి. మా పల్లెల్లో పట్టుకుని పోయి చెట్ల కింద కూర్చొని బువ్వ తిని. ఈ రేకుల ఇళ్ళకు మాత్రం నాలాగా మీరు కూడా అనుభవించి ఉంటారు. సరే, ఇక మన కష్టం. ఇక నేను ఇందులో వండుకుంటా టీచింగ్ చేసేది. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఒక టీచర్కు సమాజంలో ఏ విధమైన గౌరవం ఉంటుంది మీకు తెలుసు కదా. ఈ టీచర్గా జాయిన్ అయినా, టీచర్ చేసిన. మా నాన్న నన్ను డిగ్రీ వరకు చదివించాడు. డిగ్రీ వరకు చదివిన నాన్నకి ఏ విధంగా సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా టీచింగ్ ఫీల్డ్లో నేను పోవడం జరిగింది. టీచింగ్ సంబంధించినటువంటి విషయాలు పూర్తి వివరాలు ఇక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం. అంత చెమట పడుతుంది. మళ్ళీ సిమెంట్ రేకులు ఇల్లు మీకు తెలుసు కదా, మీరు కూడా ఆ విధమైన అనుభవం ఇస్తూ ఉంటారు కాబట్టి రండి చెట్టు కింద పోదాం. రండి ఒకసారి. నేను డిగ్రీ 2000లో కంప్లీట్ చేసినండి. ఎల్బీ కాలేజీ నేను బీకామ్ తీసుకున్నా. డిగ్రీ అయిపోయిన తర్వాత వట్టిగా ఉండి ఏం చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఎంతో కొంత మా నాన్నకు సపోర్ట్ అయిదాం. మా నాన్న చేసేది వ్యవసాయ కూలి, లేదా మాకున్న ఎంతో కొంత భూమికి నాన్నకి ఏదైనా సపోర్ట్గా ఉండాలని, ఏదైనా పని చేయాలని ఆ ఉద్దేశంతో. అంటే మనం పుట్టింది పని చేయడానికి. పని చేయకపోతే పైస రాదు, పైస రాకపోతే సమాజంలో గౌరవం ఉండదు. ఎంత నేను హ్యాండిక్యాప్డ్ అయినా కూడా నాకు ఇష్టమైన టీచింగ్ ఫీల్డ్ ఎన్నుకోవడం జరిగింది. నా స్టార్టింగ్ జీతం 800 రూపాయలు వచ్చేది. నా పెళ్లి కాకముందుకి నేను టీచర్ను. ఆ 800 రూపాయలు తీసుకొచ్చి మా ఇంట్లో మా అవ్వకు మా నాన్నకి ఇస్తే చాలా సంబరపడేది. జీతాలు ప్రైవేట్ స్కూళ్ళలో ఎప్పటికైనా తక్కువనే ఉంటాయి. ఆ 800 రూపాయలు నేను పోల్చుకుంటే ఆడవాళ్లకు రోజుకు 30 రూపాయలు కూలి, అంటే నెలకు 900 రూపాయలు. వాళ్ళకైనా నాకు తక్కువ వచ్చేది. సరేలే, ఏదైనా కూడా స్టార్టింగ్ మనం బాగా సంపాదించాలని అనుకోలేం కదా అనే ఉద్దేశంతో నేను అందులో జాయిన్ అయ్యి తృప్తి పడుతూ, వృత్తిని గౌరవిస్తూ, వృత్తిని ప్రేమిస్తూ టీచర్నిగా నేను కొనసాగించడం జరిగింది. ఆ విధంగా నేను టీచర్ కొనసాగుతూ దాదాపు ఒక 2001 నుంచి 2009 దాకా టీచర్ చేసిన. కమలాపూర్లో చెప్పిన, జమ్మికుంటలో చెప్పిన, హుజరాబాద్లో చెప్పిన. నాకు ఇక నా ప్రయాణం ఆ విధంగా టీచర్గా సాగుతూ ఉన్న టైంలో నేను బాగుండదు, ఇక డిగ్రీతోనే ఉండదు ఉద్దేశంతో అట్లా టీచర్ చేసుకుంటే ఒక హిందీ హెచ్పిటి చేసిన. నేను హిందీ హెచ్పిటి చేసి ఆ విధంగా కూడా నేను ఒక ప్రొఫెషనల్గా ట్రైనడ్ సర్టిఫికేట్ సంపాదించుకున్నా. ఇట్లా నేను టీచర్గా కొనసాగుతున్న టైంలో నా 2002లో మ్యారేజ్ అయింది. 2003లో నా పెద్ద కొడుకు పుట్టిండు. 2007లో చిన్న బాబు పుట్టిండు. ఇక పిల్లలు పెరిగిన కొద్ది మీకు తెలుసు కదా, ఇంట్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మా మిస్సెస్ స్కూల్కి పోయేది, ఆమె పని చేసేది. ఈ వచ్చిన జీతంతో అడ్జస్ట్మెంట్ అవ్వకుండా పిల్లల్ని పోషించుకుంటా, పిల్లలను చదివించుకుంటా. బై ఛాన్స్లో మాకు ఒకటి ఏంటంటే అదృష్టం అనుకోవచ్చు. ఆ అదృష్టాలు వస్తాయి కదా, అందరికీ వస్తాయి కదా. మా మిస్సెస్కు ఆశా వర్కర్గా ఛాన్స్ వచ్చింది మా విలేజ్లో. సరికి నేను అప్లై చేసిన, దాదాపు నాతో పాటు 4-5 అప్లై చేసిండ్రు. వాళ్ళందరిలో వాళ్ళు ఆ రోజు ఎన్నుకున్న వాళ్ళు మా మిస్సెస్ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది.
అట్లా మా మిస్సెస్ ఆ ఆశా వర్కర్ జీవితాన్ని కూడా మా మిస్సెస్ చేస్తూ ఎంత జీతం తెలుసా, స్టార్టింగ్ జీతం 50 రూపాయలు వచ్చేది, 30 రూపాయలు వచ్చేది నెలకు. అయినా ఆ 50 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటే అయినా కూడా మేము ఏమాత్రం కుంగిపోకుండా, ఏమాత్రం నారాజు పడకుండా, అవమానం పడకుండా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఆమె చేసేది, నేను కూడా సపోర్ట్ చేసేది. ఆమెను ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవడం, కమలాపూర్ తీసుకుపోవడం, ఏ ఊరికంటే ఆ ఊరు తీసుకుపోవడం, ట్రైనింగ్ పంపించడం, అవన్నీ నేను సపోర్ట్ చేసేది. ఆమె ఆ విధంగా దాంట్లో కూడా ఆమె చొచ్చుకుపోయి, తెలియదు కదా స్టార్టింగ్ ఎవరికి తెలియదు కదా మెడికల్ వ్యవస్థ అంటే, ఆమె ఆ విధంగా చొచ్చుకుపోయి ఆమె ట్రైనింగ్ నేర్చుకొని మొత్తం పర్ఫెక్ట్ అయ్యి ఆ విధంగా ఆమె కూడా సక్సెస్ అయింది. సరే ఈరోజు ఎంతో కొంత మంచి జీతం వస్తుంది, నెల వస్తుంది. అప్పుడు స్టార్టింగ్ నెల కూడా రాకపోయేది, 2 నెలలు 6 నెలలు అట్లా ఒకసారి వచ్చేది. అయినా కూడా నారాజు పడకుండా మేము అడ్జస్ట్మెంట్ అయ్యి చేయడం జరిగింది. ప్రజెంట్ నేను 2019 వరకు చేసిన తర్వాత కొన్ని సమస్యలు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏం చేసిందంటే టీచింగ్ ఫీల్డ్ బంద్ చేసి కొంత నా సొంత వ్యవసాయం చేసుకుంటా 2013లో వార్డ్ మెంబర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. నేను రాజకీయం కూడా కొంచెం నాకు ఇష్టం, సమాజ సేవ మీద ఒక ప్రేమ చూపిస్తా. ఎవరికి ఏమైనా సమస్య ఉన్నా కూడా నా వంత సాయం చేసుకుంటా పోతాంట. సొసైటీ మీద ఎవరైనా కూడా ఎక్కడైనా పర్లేదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా ఎవరు వెనుకటి పెద్దలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషిలో నేను దేవుని చూస్తాను. మా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి గుణం, నేను నేర్చుకున్నటువంటి పద్ధతి, అట్లా ఆ ప్రకారంగా నేను 2013లో వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ వ్యవసాయం చేసుకుంటూ ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగుతున్నా. ఇక పిల్లలు పెరుగుతుంటారు, నా పిల్లలు పెరుగుతున్నారు కదా, మరి ఎట్లా నేను ఈ రేకులు ఉంటే ఇంట్లో ఎట్లా, నా పిల్లల అడ్జస్ట్మెంట్ ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా. 2 మగ పోరగాలి నాకు, 2 బాబులే. పెద్ద బాబు ప్రజెంట్ బీటెక్ చేస్తాను, 2nd ఇయర్ అయిపోయింది. చిన్న బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ రన్ అవుతుంది. పిల్లలు మగ పిల్లగాలు కదా, మరి ఇల్లు అడ్జస్ట్మెంట్ అయితే ఎట్లా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది టైం మీద. మళ్ళీ పెద్ద కొడుకు పెళ్లి టైం వరకే మళ్ళీ ఇల్లు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో మేము ఆలోచించుకొని మేము కష్టపడి సంపాదించిన దాంట్లోకి వెళ్ళి కొన్ని పైసలు దగ్గర పెట్టుకున్నాం, కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టినాం. 1 సంవత్సరం కింద నుంచి నేను ఇల్లు కడుతున్నా, 4 రూములు, డబల్ బెడ్రూము. అది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా నడుస్తుంది, మొత్తం కంప్లీట్ కాలేదు. తెలుసు కదా ఇల్లు కడితే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్న సంగతి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఈ రెండింటికి తెచ్చిన అప్పులు మాత్రం తీరడం కొంచెం కష్టం అవుతుంటుంది. అట్లా దాంట్లో అప్పులు తీరక అవస్థలు పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఏ జీవితానికైనా కూడా మనం అప్పు తెచ్చినా ఒక క్రమశిక్షణ ప్రకారంగా తెచ్చినప్పుడు తీరుకుంటే వాళ్ళ జీవితాలకు మళ్ళీ ఇబ్బందులు ఉండవు. అంటే నాకు తోచిన సలహా ఏంటంటే జాగ్రత్తగా మనం పొదుపుగా పైసా ఖర్చు పెట్టాలి. పైసా ఖర్చు పెడితే తెచ్చినప్పుడు ఈజీగా తీరుతుంటుంది. అప్పులు అక్కడనే ఉంచి మనం మళ్ళీ వచ్చిన పైసలతోటి మనం జలసాలు చేసుకుంటూ పోతా అంటే అప్పులు తీరాయి, ఇల్లు కడితే పెళ్లి చేస్తే అప్పులు తీరాయి, మళ్ళీ ఇబ్బందులు అవుతుంటాయి. సో కాబట్టి రండి చూస్తారు నా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో. ఇదే మా ఇల్లు, 4 రూములు, డబల్ బెడ్రూమ్ అండి. కంప్లీటు ఈ రోజుల్లో ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారో అదే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా. నేను ఒకటి ఓపెన్గా చెప్పేందంటే మా నాన్న కట్టిన ఇంట్లో మా నాన్న లేడు, నేను కట్టిన ఇల్లు నాకు కూడా కాదు, మా పిల్లలకు. అంటే నా పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ రోజుల్లో ఆలోచన వాళ్ళది ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే ఇల్లు కడుతున్నా. పైసలు అడ్జస్ట్మెంట్ కావట్లేదు, బెడ్ పోసి పిల్లలు లేపి నెల అవుతుంది, పైసలు లేక ఇటుక దేయలేదు, ఇటుక దేక గోడ కట్టలేదు. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే లేండి, అవి ఖర్చులు, అప్పులు, సప్పులు. పిల్లలకి ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చేస్తాడు, బీటెక్ అంటే అది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా, అటు ఫీజు కట్టాల్సి ఉంటుంది. నా చిన్న కొడుకు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చేస్తాడు, ఆయనకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవి ఇద్దరి ప్రైవేట్ కాలేజీలే. సో ఆ విధంగా నాకు ఇల్లు కట్టడానికి కొంచెం ఇబ్బంది ఉండేది, దాన్ని ఆపి చేసుకుంటూ పోతున్నాం. నాకు తెలిసినటువంటి ఆలోచన ప్రకారం ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు మనము చాలా అంటే పొదుపు ఖర్చు పెట్టుకుంటేనే మనకు పైసలు అంటే అడ్జస్ట్మెంట్ అవుతాయి, లేకపోతే ఇబ్బందుల పాలవుతుంటాం. దానికి కూడా నేను పైసలు సరిపోకపోతే కొంత హౌసింగ్ లోన్ కూడా తీసుకోవడం జరిగింది. హౌసింగ్ లోను పెట్టిన, అవి కూడా ఇప్పుడు మళ్ళీ నెల ఈఎంఐ అవి కట్టడం జరుగుతుంది. స్వాగతం అండి ప్రశాంత్, నాకు ఫోన్ చేశారండి, నేను మా పొలం కాడున్నా, ఇట్లా నువ్వు వదిన ఇద్దరు ఉండాలన్నా అంటే ఓకే అని చెప్పిన. నేను ఏమనలేదు, నేను మీ ఇంటికానే ఉన్నామన్నా వదిన కూడా ఓకే అంటుందంటే ఓకే నేను వదినని తీసుకొని వస్తాపా అని చెప్పిన. నేను నా భార్య ఇద్దరం కలిసిపోయాను. అదేంటి తెలుసా అండి, రజనీ మేడం ఎంత 30 లక్షలు కట్టినామా, దేనికి 30 లక్షలు, నా తమ్మునికి కన్నంకర కాలంకర అవి గడ్లు లెంత్ వీడియో మాది స్టార్టింగ్. అందులో వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ చూడండి, అవి అందులో ఫుల్ లెంత్గా మేము అందులో ఎంటర్ అయినాం. స్టార్టింగ్ మాత్రం ఈ బతుకమ్మ శారీకి సంబంధించిన దాంట్లో నేను కొంత కనిపిస్తా.
అట్లా మేము మా ప్రయాణం మార్విన్లో స్టార్ట్ అయింది. ఇక నా వ్యవసాయం చూసుకుంటూ ఈ మార్విన్ చేసుకుంటున్నా. ఇష్టపడి నా నాటలను మీరు ప్రేమించి నన్ను ఆదరించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఒకటి ఏంటంటే, మేము ఎక్కడ బయటికి పోయినా, ఎటు పోయినా, మా ఇంట్లోంచి కాల్ తీసి బయట ఎక్కడన్నా పెట్టినామనుకో, సార్ మీరు మార్విన్ కదా, మేడం మీరు మార్విన్ కదా, అన్న మీరు మార్విన్ కదా అంటే మీ యొక్క ఆదరణ, మీ అభిమానానికి మేము ఎప్పుడు కూడా దాసులం. మేము కంప్లీట్ దాసులం. ఈ విధంగా నా యొక్క మార్విన్తో నా ప్రయాణం ఇది సాగుతుంది. చూసిరు కదండి మా చిన్న హోమ్ టూర్ ఏ విధంగా ఉందో. నా గురించి, మా ఇల్లు గురించి మీరు తెలుసుకున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నా ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత, కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మా యొక్క ఇల్లును మళ్ళీ హోమ్ టూర్ మళ్ళీ చూపిస్తాం మీకు. అంతవరకు దాకా వేచి చూడండి. మా మార్విన్ వీడియోస్ను ఏ విధంగా అయితే మీరు ఆదరిస్తున్నారో, మా మార్విన్ వ్లాగ్స్ను కూడా అదేవిధంగా ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.